జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, ఇది యేసుక్రీస్తు చేసిన అద్భుతాలలో ఒకటి. ఒక చిన్న గ్రామంలో ఓ యువకుడు ఉన్నాడు. అతనికి ఓ సమస్య. అతడు చెవులు వినపడవు, భాష మాట్లాడలేడు, అందరూ అతన్ని హేళనగా చూసేవారు. ఇతడు బ్రతికి ఏం ప్రయోజనం అంటూ చిన్నచూపు చూసేవారు. కాని అతనికి మంచి మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఒకరోజు చెప్పారు, యేసయ్య ఈ ఊరికి వచ్చారని, ఆయనను చూద్దాం, ఆయన నిన్ను నయం చేస్తారన్నారు. అప్పుడు వారు చెవుడుగల నత్తి వానిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు ఆయన జన సమూహములో నుండి వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి, ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. ఆ యువకుడు ఆశ్చర్యంతో ఉండిపోయాడు. గొప్ప వెలుగులోకి వచ్చినట్లు అనిపించింది. జనసమూహం అతన్ని చూస్తూ ఇప్పుడు ప్రశంసించసాగింది. మొదటిసారి అతడు ప్రేమను వినగలిగాడు, దయను మాట్లాడగలిగాడు. ఈ కథలో నీతి మనకు ఏం చెబుతుంది? యేసయ్య మన సమస్యలను బహిరంగంగా కాకుండా, ప్రేమతో, గౌరవంతో మనల్ని పక్కకు తీసుకెళ్లి పరిష్కరిస్తారు. ప్రతి వ్యక్తి దేవునికి విలువైనవాడే. ఆ యువకుడు నా జీవితం ఇంతే అనుకున్నాడు. ఇక జీవితంలో ఏం చేయలేం అనుకున్నాడు. కాని ఆయన యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు సమస్య నుంచి విడిపించాడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా ఆయన ప్రేమ అంతకంటే ఎక్కువ. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.